నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో సిపిఎం కార్యాలయంలో సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి పట్టణంలోని సిపిఎం కార్యాలయం నందు ఆదివారం పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ హాజరై వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పామిడి పట్టణంలో పబ్లిక్ మీటింగ్లో హంద్రినివా కాల్వను వెడల్పు చేసి 10,000 క్యూసెక్ల నీటి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా కాల్వను వెడల్పు చేసి ప్రతి ఎకరానికి నీటి వసతి కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ వెడల్పు చేయడం వలన శ్రీశైలంలో నీరు ఈ కాల్వలకి వదలడానికి వీలుంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 6,450 కోట్లను కాల్వ వెడల్పు చేయడానికి బడ్జెట్ను కేటాయిస్తూ జీవో తీసుకురావడం జరిగింది. మరి టీడీపీ గెలిచిన తర్వాత హంద్రినివా కాల్వను వెడల్పు కాదు, లైనింగ్ చేస్తామంటున్నారు. ఈ లైనింగ్ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది చేయడం వలన అనంతపురానికి ఒక శాపం మాదిరి ఉంటుంది. ప్రభుత్వం స్పందించి కాల్వ వెడల్పు చేయకుంటే రాయలసీమ 4 జిల్లాలో ప్రతి గ్రామానికి ఈ సమస్య తెలియజేసి హంద్రినివా కాల్వ వెంబడి పాదయాత్ర చేస్తాము. అదేవిధంగా రాయలసీమ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి శ్రీనివాసులు, గుత్తి మండల కార్యదర్శి నిర్మల, జిల్లా కమిటీ సభ్యులు కసాపురం రమేష్, మండల నాయకులు రామకృష్ణ, రమేష్, మల్లికార్జున, రేణుక జిల్లాకు హంద్రినివా కాలువ వెడల్పు చేస్తామని 10,000 క్యూసెక్కులతో కాలువ సైజు పెంచుతామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసినాడు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్న కాలువనే లైనింగ్ పనులు చేయడానికి జీవో నెంబర్ 404, 405 విడుదల చేసినాడు. దీనివల్ల జిల్లాలో భవిష్యత్తులో కృష్ణా జలాల వరదలు వచ్చి ఆ నీళ్లను మనం ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 6,400 క్యూసెక్కుల సైజు పెంచుతూ జీవోను కూడా విడుదల చేసి దానికి ఎస్టిమేషన్ అమౌంట్ కూడా శాంక్షన్ చేసినారు. అయితే ఆ ఎన్నికల దగ్గరికి రావడం, విడుదల చేయాల్సిన డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఆయన 6,400 క్యూసెక్కులు అన్నాడు. మేము అధికారంలోకి వస్తే 10,000 క్యూసెక్కుల కాలువ సైజు పెంచుతా ఉన్నాడు. ఇప్పుడు దానికి విరుద్ధంగా 3,425 క్యూసెక్కుల సైజుతోనే కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నాడు. ఇది కనుక జరిగితే రేపు భవిష్యత్తులో అనంతపురానికి ఒక శాపంగా మారుతుంది. హంద్రినివా జలాలు అదనంగా తీసుకునే అవకాశం లేదు. రెండోది, లైనింగ్ వల్ల నేరుగా కుప్పాన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ పంట కాలువల పరిస్థితి ఏమిటి? 7 సంవత్సరాలు పైన